ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రాజకీయ జీవితం ఒకసారి చూస్తే గతంలో టీడీపీలో కార్యకర్తగా మొదలై ఒక నాయకుడిగా ఎదిగి ఒక మంచి స్థానంలో ఉండి తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్లో చేరడం, ఇప్పుడు సుదీర్ఘకాలం పోరాటం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం దాకా కూడా ఒక ప్రయాణం సాగింది. అయితే తెలుగుదేశంతో కానీ చంద్రబాబు నాయుడుతో రేవంత్కు ఉన్నటువంటి సత్సంబంధాలు రిలేషన్ అయితే ఒకటి చెప్తోంది ఏంటి అంటే రేవంత్కి చంద్రబాబే బలం, చంద్రబాబే బలహీనత. ముందు బలాబలాల గురించి మాట్లాడుకుందాం. శ్రీశైలం పనులన్నీ కూడా ఆంధ్రాని చూసుకుంటోంది. రేవంత్కి ఎటువంటి చీకుచింత లేదు. రేవంత్కి అది బలం. రెండవది, తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి జల వివాదాలు కానివ్వండి, కృష్ణా గోదావరి జలాల వివాదాలలో కానివ్వండి, ఆంధ్ర నుంచి ఎటువంటి కామెంట్స్ చెయ్యదు, రేవంత్కి ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని కల్పించదు. కింద స్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా నేరుగా డైరెక్ట్గా రేవంత్ని ఇరకాటం పెట్టే విధంగాను, రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఎటువంటి కామెంట్స్, చర్యలు ఉండవు, యాక్షన్స్ ఉండవు. బ్యాక్ ఎండ్ ఏమన్నా చేయొచ్చు, నేరుగా అయితే ఉండవు. అది రేవంత్కి బలమే. ఇంకా మూడోది ఏంటంటే రేవంత్కి సంబంధించి ఏ విషయంలోనూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తేలాల్సిన విషయాలు చర్చల పరంగా కానీ రెచ్చగొట్టే ధోరణిలోనో మేము నష్టపోయాం మాకివ్వండి ఆస్తుల పంపకాల్లో కానివ్వండి, లేకపోతే రెవెన్యూ దాంట్లో కానివ్వండి, ఇంకా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సినటువంటి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ అయితే ఏమున్నాయో వాటిని పరంగా కూడా రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం, రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఏపీ నుంచి ధర్నాలు, ఉద్యమాలు చేయించడం అనేది చేయరు. అది కూడా ఒక రకంగా రేవంత్కి పెచ్చింగే ప్లస్ పాయింటే. ఇది బలాలు. అయితే బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏపీ ఏం చేస్తుందంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా బోర్డును ఏపీకి తరలించే ప్రక్రియలో ఉంది. చంద్రబాబు దానికి సంబంధించినటువంటి అన్ని గ్రౌండ్ వర్క్స్ చేస్తున్నారు. త్వరలో ఏపీకి కృష్ణా బోర్డు వెళ్ళనుంది. అయితే ఈ బోర్డు తరలింపు విషయంలో రేవంత్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, బోర్డు ఆపలేకపోతున్నాడు అనేది ఒక బలహీనత. రెండవది, బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనిని కడుతున్నామని భ్రమణ కలిగిస్తోందా, లేకపోతే నిజంగా కడుతుందా తర్వాత సంగతి. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టును చూపిస్తూ రేవంత్ని ఏమీ మాట్లాడలేని పరిస్థితి, అటు మాట్లాడాలా వద్దా అనే పరిస్థితి కూడా రేవంత్కి. ఈయన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీఆర్ఎస్కి ఇండైరెక్ట్గా అడ్వాంటేజ్ అవుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి స్పందించట్లేదు, ఏపీకి తొత్తుగా పనిచేస్తోంది అనే వాదనను వినిపించడానికి బీఆర్ఎస్కి ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది కూడా రేవంత్కి మైనస్సే. ఇక మూడోది ఏంటి అని అంటే రేవంత్ నిన్న కలిసినటువంటి తీరును చూస్తే, చంద్రబాబును కలిసినటువంటి తీరును చూస్తే, నిన్న విజువల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే ఒక పార్టీ కార్యకర్త ఎలా అయితే కనుక ఒక నాయకుడిని కలవడానికి వెళ్తారో ఆ రీతిలో అనిపించింది. అదే గౌరవం, అదే వినయత తను టీడీపీలో జీవం పోసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు తెలంగాణ సీఎం అయిన తర్వాత కూడా అదే విధేయతను ప్రదర్శించాడు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజానికానికి నచ్చంది ఏమిటి అంటే ఆంధ్ర పాలకుల వాసన, అలాగే వాళ్ళంటేనే అసలు నచ్చదు. తట్టు మీరు తెలంగాణ సీఎం అయ్యుండి అఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చు, ఒకప్పుడు ఆ పార్టీలో పనిచేసిన నాయకుడిగా, లీడర్గా, అధినేత పట్ల గౌరవం, అభిప్రాయం. కానీ తెలంగాణ సీఎం అయ్యుండి ఇంకొక సీఎం దగ్గర అదే హోదాలో ప్రవర్తించి ఉంటే బాగుండేది, అదేవిధంగా నడుచుకొని ఉండుంటే, సీఎంగానే నడుచుకొని ఉంటే బాగుండేది అనేది ఇక్కడ ప్రజల వాదన, ఇక్కడ లీడర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్. అయితే అది కూడా ఒక రకంగా అదొక బలహీనత. చంద్రబాబు నాయుడునే కాదు, ఏపీకి సంబంధించినటువంటి చంద్రబాబు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, ఇరు నాయకులు కూడా తెలంగాణ ప్రజానికానికి అసలు నచ్చని వాతావరణం అన్నమాట. సో అది కూడా ఒక బలహీనతే. దాన్ని ఎదురు చెప్పి లేకపోతే ఎదురెళ్ళి బలపడి పోరాడే తత్వం, వాతావరణం అయితే ఇక్కడ లేని పరిస్థితి. అటువంటి వినయ విధేయతను ప్రదర్శించడం, సఖ్యతగా ఉండటం వల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కాంగ్రెస్కి, తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళడం, విజయం సాధించడం జరిగింది. అది ఒక బలమైతే ఇలా కొన్ని విషయాల్లో బలహీనత
ఎదుర్కొంటూ మరికొన్ని విషయాల్లో ఆయనే బలహీనతలుగా రేవంత్కి ఒక చిక్కుముడిలాగా తయారైంది. సో రానున్న రాజకీయ ప్రయాణంలో రేవంత్ వీటిని ఎలా ఛేదిస్తాడో, ఎలా ముందుకు వెళ్తాడో, టీడీపీ వాసనను పక్కన పెట్టి టీడీపీ ఉంటేనే టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కూడా యాడ్ అవటం వల్లే కాంగ్రెస్ గెలుస్తుంది, రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ లేకపోతే కాంగ్రెస్ గెలవద్దు అన్న వాతావరణాన్ని ఛేదించి కాంగ్రెస్ స్వతహాగా నిలబడి ఎన్నికల్లో గెలవటానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, ఎలా ముందుకు వెళ్తారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఒంటరిగా నిలబెట్టి గెలిపిస్తారా చూడాలి. మరి రేవంత్ పొలిటికల్ ప్రయాణం 2029లో ఎలా ఉండబోతోందో చూడాలి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించబోతున్నారు అన్నది. ఇది విషయం. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.